మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తాను. అంటే మనకు వచ్చే నెల జనవరి 2024 జనవరి 22వ తేదీ మన హిందువులందరికీ కూడా చాలా పవిత్రమైనటువంటి రోజు, చాలా విశేషమైనటువంటి రోజు. రాబోయే నూతన సంవత్సరం 2024 జనవరి 22వ తేదీ నాడు మరి శ్రీరాముని యొక్క మన యొక్క మర్యాద పురుషోత్తముడు రామో విగ్రహాన్ ధర్మానికి ప్రతిరూపమైనటువంటి మరి శ్రీరాముని యొక్క జన్మభూమి అయినటువంటి అయోధ్య నగరం లోపట మరి హిందువుల యొక్క చిరకాల వాంఛ అయినటువంటి మరి శ్రీరామ జన్మభూమి యొక్క విగ్రహ ప్రతిష్టాపన అనేటువంటిది అక్కడ నెరవేరబోతున్నది. కాబట్టి ఆ రోజు అయోధ్య లోపట శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము మరి చాలా పెద్ద ఎత్తున విశేషంగా మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి యొక్క హిందువుల యొక్క చిరకాంచ నెరవేరుతున్న సందర్భం లోపట మరి ఆ యొక్క రాముని యొక్క శక్తి మరి మొత్తం విశ్వమంతా కూడా మన దేశమంతా కూడా రాముని యొక్క శబ్దం యొక్క తరంగాలు, ఈ యొక్క తరంగాలు అనేటువంటివి మొత్తం విశ్వమంతా కూడా నిండి ఉండేటట్టు అనుకోండి. లేదా ఆ విగ్రహ ప్రతిష్టాపన అనేటువంటిది విజయవంతంగా చాలా మంచిగా జయప్రదం కావాలనేటువంటి ఉద్దేశంతో అనుకోండి. మొత్తం మీద రామ శబ్దం యొక్క తరంగాలు ఈ యొక్క ప్రపంచమంతా విశ్వమంతా వెలుగొందే విధంగా మనందరం కూడా ఈ శుభ సందర్భంలో ఈ రోజు నుంచి 40 రోజుల వరకు కూడా ఒక చిన్న కార్యక్రమాన్ని చేయవలసి ఉంది. అదేంటంటే రామ గాయత్రి జపం అనేటువంటిది. ఓం దాశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. ఈ యొక్క చిన్న మంత్రాన్ని, రామ గాయత్రి మంత్రాన్ని జపించాలి. రోజు ఎవరికి వీలైనన్ని 108 అనుకోండి, 1108 అనుకోండి, ఎంత వీలైతే అంత ఈ యొక్క రాముని యొక్క జపాన్ని, రామ గాయత్రి జపాన్ని చేసినట్టయితే ఈ కార్యక్రమము ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా మరి రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన అనేటువంటిది జరుగుతుందనేటువంటిది మన పెద్దవాళ్ళు సూచించారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీకు అందరికి కూడా గుర్తు చేస్తున్నా. ఓం దాశరథాయ విద్మహే, ఓం దాశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని, రామ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం పూట కానీ సాయంత్రం కానీ పరిశుభ్రంగా మరి ఉన్నప్పుడు మంచి మనసుతోటి మరి ఆ రాముణ్ణి తలుచుకుంటూ ఈ యొక్క రామ గాయత్రి జపాన్ని 108 సార్లు మరి జపించినట్టయితే అందరికి కూడా శుభం కలుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది విజయవంతంగా పూర్తవుతుంది అనేటువంటిది కొందరు పెద్దవాళ్ళు సూచించారు. కాబట్టి నేను కూడా ఈరోజు ఉదయాన్నే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. 108 సార్లు ఈ గాయత్రి మంత్రాన్ని. ఇది మనకు విశ్వానికి కానివ్వండి, ఈ కార్యక్రమానికి అనుకోండి, వ్యక్తిగతంగా అనుకోండి, మరి అందరూ కూడా 40 రోజుల పాటు జనవరి 22 వరకు ప్రతిష్టాపన జరిగే వరకు కూడా అందరూ కూడా చేయండి. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా చేయించేలా ప్రేరేపించండి అని మీ అందరినీ కోరుతూ మరొకసారి ఈ మంత్రాన్ని మీకు చెప్తాను. ఓం దాశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. ఓం దాశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. అందరూ కూడా మరి ఈరోజే ప్రారంభించాలని మీరు కోరుకుంటూ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.